దానికి వెంట్రుకలకు మించింది గాని మంచిది గాని ఏదీ లేదు. ఎంతైంది వదినా? 2000 అయింది వదినా. ఇది ఖచ్చితంగా 20,000 పైనే ఉంటుంది. నిజమా? మరి 2000 అని చెప్పారేంటి? మనకు ఎక్కువ రేట్ చెప్తే ఏడుస్తామని అలా చెప్పుంటారు. నా కొడుకు 20,000 పెట్టి తెచ్చాడు. అమ్మో, తీరా 1000-2000 ఉంటది. 20,000 అని బిల్డప్. వదినా, అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. అనసూయమ్మ ఇంట్లో భోజనాలు పెడతారంట. అవునుదిరా, ఇవాళ మనం ఎలాగైనా భోంచేసి తీరాల్సిందే. అలాగే రావదునా. పద పద. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనా ముఖ్మశ్రవస్సవం జ్యేష్ఠరాజం బ్రాహ్మణస్పతః ఆనస్సున్నోతిభిः సేదసాదనం. ఓం మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి. పాదయోపాద్యం సమర్పయామి. పుష్పం సమర్పయామి. నమస్కరోమి. పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి. నమస్కరోమి. ఆగమార్థాంపి దేవానాం కంఠారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం. ఆయం ముహూర్త సుముహూర్తోస్తు. పుష్పాన్ సమర్పయామి. ప్రవిద్వాన్ ప్రదిశతస్రహతమేవం. అమ్మా, అక్షంతలు తీసుకురండి. అలాగేనండి. ధాతా పురుషాజముదాయ హర్షక్రః ప్రవిద్వాన్ ప్రదిశతస్రహతమేవం. విద్వాన్ అమృత భూతి నాణ్య పంథా ఆయనాయ విద్యతే. ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం దేవం నారాయణమక్షం పరం పదం విశ్వతః పరమా నిత్యం విశ్వం నారాయణగం హరిం విశ్వమేవేదం పురుషస్య దిశోపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం నారాయణం మహాధ్యేయం విశ్వాత్మానాం పరాయణం. ఓం నారాయణ పరజ్యోతిరాత్మ నారాయణ పర. పంతులు గారు, ఇదిగోండి. అసలు నీకు బుద్ధుందా? ఈ బియ్యంతో ఇంటెల్లి పాదికి ఒక పూట భోజనం వస్తుంది. దానిలో కలిపిన పసుపు ఒక పూట కూరలోకి వస్తుంది. వెళ్ళు వెళ్ళు, చెంచాడి తీసుకురాపో. అలాగే అత్తయ్య. నాకు తెలుసు అక్కయ్య ఎక్కువ తెస్తుందని, అందుకే చెంచాడే తెచ్చాను అత్తయ్య. ఓ నా తల్లి, నా తల్లి, నా తల్లి, ఈ అత్తయ్య మనసు తెలుసుకునేది నువ్వు ఒక్కదానివే. ఇదిగో చూసి నేర్చుకో. నీకన్నా చిన్నదైనా ఎంత పొదుపుగా వాడుతుందో. ఇవ్వు. పంతులు గారు, మీరేంటి మంత్రాలు ఆపారు? ఇలా మాటి మాటికి ఆపితే మీ పేమెంట్ కట్ చేస్తాను. అలాగేనమ్మా. తచ్చయ్యో రావృణి మహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్పునః స్వస్తిర్మానుషేభ్య ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి. పాదయోపాద్యం సమర్పయామి. పుష్పం సమర్పయామి. నమస్కరోమి. పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి. నమస్కరోమి. ఆగమార్థం దేవానాం గమనార్థం రక్షసాం కంఠారవం తత్ర దేవతా. అమ్మేంటి ఈ చీర కట్టుకుంది? నేను తెచ్చింది ఈ చీర కాదే. నేను తెచ్చిన చీర ఏమైనట్టు? సంథింగ్ ఇస్ రాంగ్. వదినా, అనసూయ కట్టుకున్న చీర చూసావా? ఫారెన్ లో ఉన్న వాళ్ళ అబ్బాయి కొనుక్కొచ్చాడట. ఆ చీర విలువ 20,000 అంట. అలా అన్ని అనసూయ చెప్పిందా? అవును. దాని మొహం. అచ్చం అలాంటి చీరనే నేను కూడా కట్టుకున్నాను.
మొన్న మా మనవడు బారసాలకి 2000 ఎట్టి కొనుక్కొని కట్టుకున్నాను. 20,000 అని చెప్తే నమ్మేస్తావా ఏంటి? ఎందుకు మరి 20,000 అని చెప్పింది? ఏముంది, ఫారెన్ కొడుకు మరీ చీపుగా 2000 పెట్టి తెచ్చాడంటే జనం అందరు నవ్వుతారని అలా గొప్పలు చెప్పుకుంటుంది. అవునవును, అది నిజమే. ఛా! ఎక్కడ ఏదో తేడా జరిగింది. ఎక్కడ? కొంప తీసి ఆ అమ్మాయిని గుద్దినప్పుడు బ్యాగ్లో ఏమైనా మారిపోయాయా? ఛా! కొంచెం ముందు తెలుసుంటే వెళ్ళి ఎక్స్చేంజ్ చేసి తీసుకొచ్చి ఉండేవాడిని. ఈ మూమెంట్లో సైలెంట్గా ఉండడమే బెటర్. అయ్యా, అమ్మగారిని పుష్పమాలతో అలంకరించండి. అమ్మా, మీరు కూడా తీసుకోండి. మీరు కూడా అయ్యగారికి దండ వేయండి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఆయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. అక్కడే ఆగిపోయావే, రామ్మా. వద్దు 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 వద్దు, లేని పోని ప్రేమలు చూపించి ఇంకా నన్ను మోసం చేయొద్దు. మోసం చేయొద్దు. కన్న కూతుర్ని నేనెందుకమ్మా మోసం చేస్తాను? ఏంటి, నేను కన్న కూతుర్నా? నేను కూతుర్ని, ఈయన గారు అల్లుడు. మీ వల్లే ప్యాంటు తొడుకోవాల్సిన మనిషి టవల్ కట్టుకొని తిరుగుతున్నాడని మీకు గుర్తుంటే ఇలా సత్యపూర్తులు మీరు చేసుకోరు. నాకు ఇవ్వాల్సిన కట్నం ఇచ్చుండేవారు. అవును, ఇచ్చుండేవాళ్ళు. ఇచ్చాం కదమ్మా. ఏంటి ఇచ్చింది? అత్తారెడ్డి పంపించిన రోజు మీరు మర్చిపోయారేమో కానీ నేను మర్చిపోలేదు. అవును, నేను మర్చిపోలేదు. ఇట్రండి ఇట్రండి ఇట్రండి. వెళ్ళొస్తామమ్మా. ఇప్పటికే లేట్ అయింది, తొందరగా వెళ్ళమ్మా. లేకపోతే అందరికి ఉండి వడ్డించాలి. చూడు తల్లి, నువ్వేమో అమాయకురాలివి, వాళ్ళు చూస్తే కక్కుర్తి మనుషుల్లా ఉన్నారు. ఇంత బంగారం తీసుకుని వెళ్ళావనుకో, అవసరాలకని జల్సాలకని జాతరలకని మొత్తం బంగారం కరిగించేస్తారు. అందుకని 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 ఈ నగలన్నీ నా దగ్గరే ఉంచు. నీకెప్పుడైనా పెట్టుకోవాలనిపించిందనుకో, మన ఇంటికి వచ్చి కాసేపు పెట్టుకుని
పెట్టి వెళదు గాని అప్పుడు బంగారం భద్రంగా ఉంటుంది. అల్లుడు గారు ఒక్క నిమిషం అటు తిరగండి. అబ్బా, అబ్బా. ష్. వచ్చింది ఇది వచ్చేసింది. అయ్యో ఎందుకు ఈ గాజులు? ఓ గాజులు దు, దు, దు. అది కూడా తీసి ఇచ్చేసాయి. అబ్బా చూడు, అయ్యో నా పిచ్చి తల్లి ఎంత బాగుందో, అందంగా ఉన్నావు. అల్లుడు గారు తిరగండి. ఇద్దరూ కలిసి జాగ్రత్తగా ఉండండి. అమ్మా, ఒంటి మీద తులం బంగారం కూడా లేకుండా తీసేసుకున్నావేంటమ్మా? నా బంగారు తల్లి, నువ్వే 60 కిలోల బంగారానివి, ఇంకా నీకు బంగారం ఎందుకమ్మా? పద. అలా నా బంగారం మొత్తం లాక్కుని పంపించావు. కట్నంలో ఇంకా సగం ఇవ్వే లేదు. ఆఖరికి అల్లుడు పెట్టవలసిన పెళ్లి బట్టల్లో కోటు పెట్టావు, ప్యాంటు పెట్టలేదు. దాంతో అయినా నువ్వు ప్యాంటు కొని వరకు ఇలా టవల్ కట్టుకుంటానని శబ్దం చేసి సారీ మ్యాచింగ్ లాగా కోటుకి మ్యాచింగ్ టవల్ కట్టుకుంటున్నాడు. అవును, కట్టుకుంటున్నాను. తప్పకుండా ఇస్తానమ్మా. తప్పకుండా ఇస్తానమ్మా. నీకు ఇవ్వడానికి చేతులు రావు కానీ లక్షలు లక్షలు ఖర్చు పెట్టి నీ సచ్చిబుద్ధి మాత్రం బాగా చేసుకుంటావు. అవును, బాగా చేసుకుంటున్నావు. నీ మొహం. నేను లక్షలు ఖర్చు పెట్టడం ఏంటే? దీనికయ్యే ఖర్చు మొత్తం 13 రూపాయలు అంతే. 13 రూపాయల? మరీ చౌలో పువ్వెట్టుకు. 13 రూపాయలకి ఇంత గ్రాండ్ అరేంజ్మెంట్లు వస్తాయా? అవును, వస్తాయా? ఓహో, అదా మీ అనుమానం. ఉండు. ఒరే మస్తాన్, రేయ్ జీ అమ్మా. చెప్పండి అమ్మా. టెంట్ ఎలా వేసావో చెప్పరా. ఈ నెల నేను వడ్డీ కట్టడం లేటు చేశాను, గందుకే మేడము ఫైన్ వేశారు. గందుకు నేను టెంట్ వేశాను. విన్నావుగా గోపయ్య? ఒరే గోపయ్య, అమ్మా వతరానమ్మా. నువ్వు చెప్పరా. ఒరే సీను, తొందరగా రారా. మల్లేష్, వస్తున్నామ్మా. నువ్వు చెప్పరా. వచ్చే నెల మా అమ్మాయి పెళ్లికి అమ్మగారు అప్పిస్తా అన్నారు. నెల తర్వాత ఎలాగో వడ్డీ ఇవ్వాలి కదా, నెల ముందే ఇస్తావా అని అడిగారు. ఆ వడ్డీ కిందే ఈ కూరగాయలు పువ్వులు తెచ్చాను తల్లి. విన్నావుగా. రావలసిన వడ్డీ కింద, రాబోయే వడ్డీ కింద ఏర్పాట్లు చేయించాను తప్ప నా చేతి పైసా ఖర్చు పెట్టలేదు. ఎలాగూ నువ్వు వచ్చావు కాబట్టి ఫంక్షన్ పూర్తయ్యేదాకా ఉండి భోంచేసి వెళ్ళండి. అంతేకాదు నీకోసం చీర తెచ్చాను. మరి ప్యాంటు? అవును, నా ప్యాంటు. మీ ఆయనకు ప్యాంటు, నీ కొత్త చీర కొని లోపలుంచాను. స్వామి, ఈ తతంగమంతా ఎందుకు చేస్తున్నానో, ఎవరి కోసం చేస్తున్నానో నీకు తెలుసు. దయచేసి వాళ్లకు నచ్చేలా చెయ్యి. నేననుకున్నది జరిగేలా చెయ్యి. ఏమండి, అనసూయమ్మ గారు ఇల్లు ఇదేనా? అవును, నువ్వెవరు? తప్పుకోవయా. నమస్కారం అండి. నమస్కారం. మీరు? నేనేనండి, అనసూయాదేవిని. ఓ, మీరేనా? ఏంటమ్మా ఈ ఏర్పాట్లన్నీ? ఓ అదా, మా ఊళ్ళో వాళ్ళకి
ఏదో ఒక పేరిట ఇలా అన్నదానాలు చేయటం దాన ధర్మాలు చేయటం మాకు ఆచారం అండి. అయితే ఈ రోజు నా షష్ఠి పూర్తి పేరిట ఊరందర్నీ పిలిచి భోజనాలు పెట్టి బట్టలు పంచుతున్నా. ఓ అలాగా. ఒక్క నిమిషం. చేతు చేతు మా అబ్బాయి చేతు అండి. నమస్కారం అండి. నమస్తే బాబు, నువ్వేనా అమెరికాలో చదువుకుని వచ్చింది? అవును సార్, అక్కడ ఎంఎస్ చేశాను. అలాగా. నిన్నే ఊళ్ళోకి వచ్చాను. అమ్మా, ఈ ఏర్పాట్లు అవి ఇవి చూస్తుంటే మీ గొప్పతనం ఏంటో తెలుస్తుంది. మీ గురించి ఇంకా ఎంక్వైరీ ఏముంది? మీరు పెట్టిన లోను శాంక్షన్ అయినట్టే. వారం రోజుల్లో మీరు బ్యాంకుకి వచ్చి మీ అమౌంట్ కలెక్ట్ చేసుకోవచ్చు. చాలా చాలా సంతోషం అండి, చాలా సరే, సంతోషం. ఇక మేము వెళ్ళొస్తామమ్మా, మాకు అర్జెంట్ వర్క్ ఉంది. ఒక్క నిమిషం. మీరేమనుకోకపోతే ఇంత దూరం వచ్చారు. ఆ వేడి వేడి పూరీలు చేయించాను, కాకినాడ కాజాలు చేయించాను, పరమాన్నం చేయించాను. మీరందరూ భోంచేసి వెళితే అమ్మా బాగుంటుంది. లేదమ్మా, వేరే ఊర్లో పనుంది, అర్జెంటుగా వెళ్ళాలి. వస్తామమ్మా. మంచిదండి, అలాగే. మంచిదండి. అమ్మా, ఇప్పుడు అర్జెంటుగా మనకి బ్యాంక్ లోన్ అవసరం ఏమొచ్చిందమ్మా? బ్యాంక్ వాళ్ళు రూపాయి వడ్డీకి ఇస్తున్నారు. మనం దాన్ని 10 రూపాయలకి తిప్పుతాం. దానిలో మనకెంత లాభం? 9 రూపాయల లాభం. దానికోసం అమ్మా, నీది మామూలు బ్రెయిన్ కాదమ్మా. చూసారా, బ్యాంక్ వాళ్ళు వచ్చారు, లోన్ ఓకే చేశారు. దానికోసం ఈ షష్ఠి పూర్తి ప్రోగ్రామ్ అంతా. దేనికి దేనికి అని ఓ చచ్చిపోతున్నారు కదా. నాకు తెలుసు, ఏదో ఒక లాభం లేకుండా అత్తయ్య గారు ఏ పని చేయరు. అంతే కదా. వాళ్ళంటే భోజనం చేయకుండా వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళందరూ భోజనాన్ని కూర్చున్నారు. నేను వెళ్ళి భోజనం ప్రిపేర్ చేయనా? ప్రిపేర్ చేస్తుందట. ప్రిపేర్ అది కాదత్తయ్య, వాళ్ళంతా భోజనానికి కూర్చున్నారు, బాగుండదేమో. భోజనాలకు కూర్చున్నారా? నేను చెప్తాగా, రా. చేతుడుచుకోండి. అయ్యా, మీరు చెప్పినట్టే భోజన కార్యక్రమం పూర్తయింది. మరి ఆ విషయం చేతుడుచుకోండి. అయ్యా, మీరు చెప్పినట్టే భోజన కార్యక్రమం పూర్తయింది. మరి ఆ విషయం ఏదో చెప్పేస్తే. శాస్త్రి గారు, భోజనం అయ్యాక తాంబూలం పుచ్చుకోవడం సాంప్రదాయం. దాని సంగతి కూడా. అయ్యా, విన్నారుగా, తాంబూలమట. ఆ పని చూడండి. అలాగే. స్వామి, వాళ్ళకి మా అక్క నచ్చేలా చూడు. బావగారు, మాకు మీ అమ్మాయి నచ్చింది, మీ కుటుంబం బాగా నచ్చింది. ముఖ్యంగా మీ అమ్మాయి చేసిన గుత్తి వంకాయ కూర ఉంది చూశారు, బ్రహ్మాండంగా నచ్చింది. మంచి రోజు చూసుకుని ముహూర్తం పెట్టుకుందాం. సంతోషం బావగారు. కాకపోతే మిగతా విషయాలు అవి. ఏ విషయమైనా ముహూర్తం తర్వాతే మాట్లాడుకుందాం. అంతే. అలాగే బావగారు, సాధ్యమైనంత త్వరగానే ముహూర్తాలు పెట్టుకుందాం. సరే, ఇక మాకు సెలవిప్పించండి మరి. భోజనాలకు కూర్చున్నారా? అవునమ్మా, మీరు తొందరగా భోజనాలు వడ్డిస్తే మేము తృప్తిగా తింటామమ్మా.
అంత తృప్తిగా తినేస్తారా అలాగే అలాగే ఆ గ్లాసులు ఇవ్వండి గ్లాసులు ఇచ్చారే. సుబ్బడు రెడీయా అమ్మా పోసుకుంటాళ్ళు ఇక్కడ పోయి ఇదేంటమ్మా భోజనాలు పెట్టమంటే సాంబార్ పోసారు? రేయ్ రేయ్ అది సాంబార్ కదరా సూపు. సూపా? మాకు సూప్ వద్దమ్మా, భోజనాలే కావాలి. అరే రే రే రేయ్ 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 ఆ సూపు తాగితే ఆకలి ఎక్కువ వేస్తుందిరా, అప్పుడు భోజనం ఎక్కువగా తినొచ్చు. అవునా? ఆ, తాగుతామమ్మా, సూప్ తాగుతాం. అయితే తాగుతాం, సూప్ తాగుతాం. తాగండి, తాగండి, తాగండి తాగండి బాగా తాగండి. చూసావా ఇక్కడే కాదు ఇంట్లో కూడా భోజనం భోజనాలు ఏర్పాటు చేస్తారట, భోజనాలు వీళ్ళకి. ఈ అనసు ఇంట్లోనే భోంచేద్దాం అనుకున్నారా? అన్నన్నన్నన్నన్నా